వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం తొలి ఏకాదశికి విష్ణుమూర్తికి పెట్టే ప్రసాదం చేసుకుందామండి. జొన్న పేలాలతో పేలపిండి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం అండి. దాన్ని మనం తయారు చేసుకుందాం. 1 కప్పు జొన్నలు తీసుకుని హాట్ వాటర్ పెట్టుకోవాలండి. నీళ్లు మరిగేటప్పుడు ఈ జొన్నలు అందులో వేసుకోవాలి. వేసుకుని ఒక ఉడుకు రానివ్వాలి. అంటే మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి, ఒక్క ఉడుకు రానివ్వాలి. తెరులుతుంది అంటారు కదా, అలా తెరలాలండి. ఇది తెరలాక మనము వడగట్టుకుని ఒక 3 అవర్స్ వీటిని కాటన్ క్లాత్లో వేసి తడిపోయేదాకా ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక మనం వాటిని ఈ జొన్నల్ని పాప్ చేసుకుంటే వస్తాయి జొన్న పేలాలు. దాన్ని మనం పొడి చేసుకుని బెల్లము, నెయ్యి, యాలక్కాయ పొడి వేసి చేస్తే అంతేనండి, తయారైపోతుంది. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. మనం పెట్టుకునే ప్రసాదం. హిందువులకి తొలి పండగ అండి తొలి ఏకాదశి. ఇది తినడం, ఇది సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి. సమ్మర్ సీజన్ వెళ్ళి ఆషాఢం రాగానే వర్షాలు పడతాయి కదండి, దానికి మన శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుందండి ఇది. ఈ పొడి అందరు తినాలి, చాలా మంచిది కూడా. ఒక 2 మినిట్స్ ఇట్లా బాయిల్ అవ్వాలండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ లాగా వచ్చి ఒక 2 మినిట్స్ మనం ఇట్లా పెట్టుకుని ఇది వడగట్టేసుకుని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకుందామండి. ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదండి, వాటర్ మొత్తం పోయాక ఇలా ఒక కాటన్ క్లాత్ వేసుకుని ఆరబెట్టుకున్నాం. ఒక 3 అవర్స్ అట్లా ఆరాక నేను మళ్ళీ పాప్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. 3 అవర్స్ ఇట్లా ఏం తడి లేకుండా ఆరిపోవాలి. జొన్నలు మనం ఆరబెట్టుకున్నవి ఇలా ఆరిపోవాలండి. ఇప్పుడు మంచి మందపాటి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా హీట్ అవ్వాలండి. తర్వాత మనం ఒక గుప్పెడు వేసుకుందాం. ఎక్కువ ఏమి వేసుకోవద్దు. ఒక గుప్పెడు వేసుకుని బాగా వేడయ్యేదాకా వేయించుకోవాలి. ఇట్లా వేసి కలుపుతూ ఉండాలి, హైలోనే ఉండాలి. మనం వేపుకుంటూ ఇట్లా ఒక్కొక్కటి వస్తుందండి, ఎగిరిపోతాయి. మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టకపోతే ఎగిరిపోతాయండి. ఇలా అయిపోవాలండి. ఇలా అన్నీ మనం ఆ కప్పు గింజలన్నీ ఇట్లా చేసుకుని వేసుకోవాలి. ఇలా వస్తాయి. ఇందాక మనం జొన్నలు మొత్తం పాప్ చేసుకున్నాం కదండి. ఒక 1 కప్పు జొన్నలకి వచ్చినాయి, కొన్ని వేస్టేజ్ పోయినాయి. మనం 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కదా, 3/4 కప్పు బెల్లం తీసుకుందాం. ఇది మొత్తం కలిపి మిక్సీ చేసుకోవాలి. 2 ఇలాచి దంచి పెట్టుకుని ఇవి మొత్తం కలిపి మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్నాక చూపిస్తాను మీకు. చూడండి, పేలాలు తెల్లగా పువ్వులాగా ఎంత బాగా వచ్చాయో. ఆ పేలాలు మనం బెల్లం 1/4 కప్పు బెల్లం అన్నాం కదా, అది 2-3 ఇలాచి వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకోవడమే. పైన కొంచెం మనం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకుని ఒక తులసి దళం పెట్టి స్వామివారికి ప్రసాదం పెట్టచ్చండి. చాలా బాగుంటుందండి. తొలి ఏకాదశి స్పెషల్ మాకైతే ఇదే ప్రసాదం పెడతారు. మరి మీకు ఎలా పెడతారో తెలియదు. ఇలా చేసుకోవాలనుకుంటే మాత్రం నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీరు పండగ మార్నింగ్ అంటే ఇలా కడిగి అవి బాయిల్ చేసుకొని ఆరబెట్టుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ముందు రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రాసెస్ ఈవినింగ్ వరకు ఇట్లా జొన్నలు ఆరబెట్టి పెట్టుకుంటే మనం మార్నింగ్ లేసి ఇట్లా పాప్ చేసుకుని మిక్సీ పట్టుకోవడమేనండి. ఇది చాలా తేలిక. ఒక 3-4 అవర్స్ ప్రాసెస్ అంతే. చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు మన శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమపరుస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.